నిన్న సెషన్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి చూసాం గదా! మొత్తం క్రియేట్ చేయడం అదంతా. సో, ఇక్కడ నేను మన రిపోజిటరీ ఎక్స్‌పెన్స్ ఇన్‌ఫ్రాలో ఇక్కడ రాసాను. మొత్తం ఫస్ట్ వీపీసీ క్రియేట్ చేస్తున్నాం. వీపీసీ ఎస్‌జీని ట్రిగ్గర్ చేస్తుంది. ఎస్‌జీ ప్యారలెల్‌గా బాస్టియన్, ఆర్‌డీఎస్, ఈకేఎస్, ఈసీఆర్‌ని ట్రిగ్గర్ చేస్తుంది. అండ్ దెన్ ఏసీఎంని కూడా ట్రిగ్గర్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే 1 మినిట్. ఓకే. సో, ఇక్కడ ఎస్‌జీ మొత్తం అన్నిటిని ప్యారలెల్‌గా ట్రిగ్గర్ చేస్తుంది కదా! బాస్టియన్, ఆర్‌డీఎస్, ఈకేఎస్, ఈసీఆర్. ఇక్కడ అన్నిటికి వెయిట్ ఫాల్స్ అన్నమాట. ఎందుకంటే ఏది దేనిపైన డిపెండ్ కాదు కాబట్టి. అండ్ సీక్వెన్షియల్ స్టేజెస్‌లో మనకు ఏసీఎం, ఏఎల్‌బి, సీడీఎన్ ఉంది. ఇక్కడ మాత్రం నేను వెయిట్ ఫాల్స్ అనేది తీసేశాను ఏసీఎంలో. ఎందుకంటే ఇది క్రియేట్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత మాత్రమే ఈ 2 మనం ట్రిగ్గర్ చేయాలి కాబట్టి. సో, అందుకని ఇక్కడ డయాగ్రామ్‌లో ఇక్కడ ఫస్ట్ ఏసీఎం ట్రిగ్గర్ అవుతుంది. అండ్ దెన్ ఇది అయిపోయిన తర్వాత ఏఎల్‌బి అండ్ సీడీఎన్ ట్రిగ్గర్ అవుతుందన్నమాట. ఓకే. సో, మీరు కమాండ్ లైన్ నుంచైనా చేసుకోవచ్చు నేను చెప్పినట్లు 1 బై 1. సో, నేను సెషన్‌కి వచ్చే ముందు ఫాస్ట్‌గా క్రియేట్ చేయాలి కాబట్టి అందుకని నేను ఇలా చేశానన్నమాట. యాహ్! ఎస్‌జీ నుంచే ఏసీఎం కూడా ట్రిగ్గర్ అవుతుంది. ఇది ఇంకొక సెక్షన్ అన్నమాట అంతే. యాహ్! కరెక్ట్. ఎస్‌జీ నుంచి ఏసీఎం ఇవన్నీ ట్రిగ్గర్ అవుతాయి. ఇంకా డిలీట్ అయిపోయేప్పుడు నేను సీడీఎన్‌లోనే ఇక్కడ మొత్తం లూప్ రాసేసాను సింపుల్‌గా. ఓకే. డెఫినిషన్ ఆఫ్ డైరెక్టరీస్ అన్నమాట. ఇలా మొత్తం మనకుండే డైరెక్టరీస్. ఆ డైరెక్టరీస్‌ని లూప్ చేస్తూ ఓకే. అండ్ డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే. సో, అండ్ ఇది వన్ టైమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంతకుముందు ఏంటంటే మనకు మైఎస్‌క్యూఎల్ ఇమేజ్ ఉండేది కాబట్టి ఇమేజ్‌లోనే మనం స్కీమా పెడితే మనకు టేబుల్, యూజర్ అవన్నీ క్రియేట్ అయిపోయేవి. సో, ఇప్పుడు మైఎస్‌క్యూఎల్ ఇమేజ్ కాదు. నేను ఆర్‌డీఎస్ లాగా తీసుకొస్తున్నాను గాబట్టి, సర్వీస్ లాగా వి నీడ్ టు కాన్ఫిగర్ ఇట్ అన్నమాట. సో, ఇక్కడ ఏదైనా గూడా మనం కనెక్ట్ అవ్వడానికి బాస్టియన్ యూజ్ చేస్తున్నాం. అది ఈకేఎస్ నోడ్స్ అయినా, ఆర్‌డీఎస్‌తో కనెక్షన్ అయినా దేన్నైనా గూడా కనెక్ట్ అవ్వడానికి మనం బాస్టియన్ యూజ్ చేస్తున్నాం. సో, బాస్టియన్ వచ్చేసి మైఎస్‌క్యూఎల్ బాస్టియన్‌ని అలౌ చేసేలాగా పోర్ట్ ఉండాలి. అదొకసారి చెక్ చేయండి. ఇక్కడ మైఎస్‌క్యూఎల్ మీరు చెక్ చేస్తే ఇట్ షుడ్ అలౌ 3306 ఫ్రమ్ బాస్టియన్. కదా! 3306 బాస్టియన్ నుంచి అలానే మన ఈకేఎస్ నోడ్స్ నుంచి కూడా అలౌ చేయాలి. ఎందుకంటే పాడ్స్ ఈకేఎస్ నోడ్స్‌లోనే ఉంటాయి కాబట్టి బ్యాక్ ఎండ్ పాడ్స్ డేటాబేస్‌ని కనెక్ట్ అయ్యేప్పుడు 3306 కూడా ఇంపార్టెంట్. ఈ 2 చాలా ఇంపార్టెంట్ మైఎస్‌క్యూఎల్ కనెక్షన్స్. ఇప్పుడు నేను బాస్టియన్‌లోకి లాగిన్ అవుతాను. బాస్టియన్ మనం ఆర్‌డీఎస్ క్రియేట్ అయ్యేప్పుడు డిఫాల్ట్ స్కీమా అనేది ఇచ్చుంటాం మనం. మీకు కాన్ఫిగరేషన్‌లో చెక్ చేస్తే డిఫాల్ట్ స్కీమా ట్రాన్సాక్షన్స్ క్రియేట్ అయిపోయింది. ఓకే. నేనేం లేదు ఆ కోడ్‌ని ఇంతకు ముందు రాసిందే తీసుకొచ్చాను.
సో లాస్ట్ టైం మనం ఎక్స్‌పెన్స్ ఇన్‌ఫ్లోలో రాసింది తీసుకొచ్చాను. ఈ ట్రాన్సాక్షన్ అనేది డిఫాల్ట్‌గా ఈ స్కీమా మనకు క్రియేట్ అవుతుందనమాట. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం కాన్ఫిగర్ చేయాలి. కాన్ఫిగర్ చేయాలి అంటే ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి. దిస్ ఇస్ ద వన్. మీరు ఆహ్, మీ అడ్రెస్‌తో ఇక్కడ రీప్లేస్ చేయండి. సో దిస్ ఇస్ మై అడ్రెస్. ఓకే. సో MySQL కమాండ్ నాట్ ఫౌండ్. MySQL కమాండ్ ఇన్‌స్టాల్ చేయాలి. సో దీన్ని నేను బాష్ దీనిలో పెట్టాలి. stn.shలో MySQL కూడా ఇన్‌స్టాల్ చేయాలి. Navigate. Install MySQL. ఇప్పుడు కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత యూజ్ ట్రాన్సాక్షన్ స్కీమా యూజ్ చేస్తున్నాం. అండ్ దెన్ టేబుల్ క్రియేషన్ ఇదంతా మన schema.sqlలో ఉంది. అండ్ యూజర్ క్రియేషన్ and giving access for the user, committing the privilege. Okay, so MySQL configuration అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ గ్రూప్ బైండింగ్. సో ఇది నాకు లాస్ట్ టైం రాలేదు, మన స్టూడెంట్ హేమంత్ కుమార్కి వచ్చింది. మనం Kubernetes pods లో ఫ్రంట్ ఎండ్ పాడ్స్ పోర్ట్ నెంబర్ 80ని ఓపెన్ చేయలేకపోతున్నాయి నార్మల్ యూజర్ గా రన్ చేశారు. మనం సెక్యూరిటీ పర్పస్ కోసం ఏం చేసాం, సో ఇలా రన్ చేసాం కదా ఎట్ ద ఎండ్ యూజర్ nginx ఇలా. సో ఇలా సెక్యూరిటీ పర్పస్ కోసం చాలా థిన్ గా ఆల్పైన్ ఇమేజ్ ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఆ పోర్ట్స్ 1024 కంటే బిలో ఉండే పోర్ట్స్ ని మనం సిస్టమ్ పోర్ట్స్ అంటాం. అంటే లైక్ 22, పోర్ట్ నెంబర్ 53, పోర్ట్ నెంబర్ 80, పోర్ట్ నెంబర్ 25 ఇవన్నీ సిస్టమ్ ఇంటర్నల్ గా యూస్ చేసుకునే పోర్ట్స్ అన్నమాట ఫేమస్ ప్రోటోకాల్స్ కి. సో మన నార్మల్ పోర్ట్స్ వితౌట్ రూట్ యాక్సెస్ ఆ పోర్ట్స్ ని ఓపెన్ చేయలేకపోతున్నాయి Kubernetes లో ఉండే సెక్యూరిటీ ఫీచర్ వల్ల. సో అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే పోర్ట్ నెంబర్ 8080ని యూస్ చేయాలి. nginx ని పోర్ట్ నెంబర్ 8080 నుంచి 8080కి ఏ కాన్ఫిగరేషన్ ఫైల్లో చేంజెస్ చేయాలి మనం. nginx పోర్ట్ ని ఏ ఫైల్లో చేంజ్ చేయాలి. సో nginx.conf లో చేంజెస్ చేయాలి. సో ఇక్కడ nginx.conf లో మనకు పోర్ట్ నెంబర్ 8080 ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, సరే. nginx.conf లో పోర్ట్ నెంబర్ 8080 ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, నేను వస్తాను మళ్ళీ దీని దగ్గరకు ఫ్రంట్ ఎండ్ చేసేప్పుడు. ఇక్కడ nginx లో 8080 ఉండాలి. అండ్ దెన్ ఇంకా ALB టార్గెట్ గ్రూప్ లో హెల్త్ చెక్ పోర్ట్ నెంబర్ 8080 పైన జరగాలి. ఇప్పుడు మనం ఇక్కడ టార్గెట్ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నాం ALB లో. ఇక్కడ హెల్త్ చెక్స్ పోర్ట్ నెంబర్ 8080 పైన జరగాలి. ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ పోర్ట్స్ 8080 ఓపెన్ చేస్తున్నాయి కాబట్టి. అండ్ దెన్ సర్వీస్ ఉంటుంది కదా మనకు ఎక్స్పెన్స్ లో ఫ్రంట్ ఎండ్ లో సర్వీస్ ఉంటుంది కదా, ఈ సర్వీస్ లో టార్గెట్ పోర్ట్ కూడా 8080 ఉండాలి. సో ఇవన్నీ మనం చేంజెస్ చేయాలి.
ఓకే. లేకపోతే రూట్ యూజర్‌గా అయినా రన్ జేయాలి. రూట్ యూజర్‌గా రన్ చేసే బదులు ఈ ఫీచర్స్ చేంజెస్ చేయడం అనేది చాలా ఈజీ అండ్ బెటర్. ఇప్పుడు ఇది మనం ఫ్రంట్ ఎండ్ డిప్లాయ్ చేసేటప్పుడు ఇవన్నీ చేద్దాం. ఎందుకంటే మొత్తం డాకర్ ఫైల్ లోంచి వస్తుంది కాబట్టి. అండ్ ఇంగ్రెస్ కంట్రోలర్‌ని మనం ఇన్‌స్టాల్ చేయాలి గదా! అంటే కాన్ఫిగర్ చేయాలి అట్‌లీస్ట్. సో, బాస్టియన్ హోస్ట్‌లోనే నేను ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అని టైప్ చేస్తున్నా. ఓకే. నెక్స్ట్ పాస్ చేస్తున్నా స్క్రీను. సెకండ్ క్రెడెన్షియల్స్ ఓపెన్ చేస్తున్నా. యాక్సెస్ కీ అండ్ దెన్ సీక్రెట్ కీ. ఓకే. సో, ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ ఎంటర్ చేశాను. తర్వాత ఈ కేస్ కాన్ఫిగరేషన్ తీసుకుంటున్నాము. సో, తర్వాత ఒకసారి నోట్స్ చెక్ చేద్దాం. ఓకే. అథెంటికేషన్ అయిపోయింది. అండ్ ఎక్స్‌పెన్స్ నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి కదా! ఎక్స్‌పెన్స్ నేమ్ స్పేస్ క్రియేట్ చేసాం. అండ్ ఇక ఇవి మనం ఏడబ్ల్యూఎస్ ఇంగ్రెస్ కంట్రోలర్‌లోంచి తీసుకొచ్చినవి. ఓఐడీసీ ప్రొవైడర్. ఓఐడీసీ ప్రొవైడర్ ఆల్రెడీ ఉంటుంది. సో, ఐయామ్ పాలిసీ, ఐయామ్ రోల్ ఈ 2 కూడా ఉంటాయి. బట్ మేక్ ష్యూర్ యూ రన్ వన్స్ అగైన్. తర్వాత సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేయడం. ఇక్కడ మీరు మీ క్లస్టర్ నేమ్స్ వాటితో రీప్లేస్ చేయాలి. మీ క్లస్టర్ నేము అండ్ మీ రీజియన్ అండ్ మీ అకౌంట్ ఐడి. ఓకే. తర్వాత హెల్మ్ చాట్స్ యాడ్ చేయడం అండ్ ఏడబ్ల్యూఎస్ లోడ్ బాలన్సర్ కంట్రోలర్ రన్ చేయడం. ఓకే. సో, ఈ ఎర్రర్ ఏం కాదు. ఇది ఆల్రెడీ ఉంది అని. ఎందుకంటే మనం చాలా సార్లు చేసాం కదా! ఆల్రెడీ ఉంది అని అంటే. అండ్ ఫైనల్‌గా ఇన్‌స్టాల్ చేసామా? యాహ్! ఒకసారి చెక్ చేయండి. AWS లోడ్ బాలన్సర్ కంట్రోలర్ ఈస్ రన్నింగ్. ఓకే. సో, ఇదంతా మనం ఆల్రెడీ చేసాం ఇంతకుముందు. అవి నేను మర్చిపోకుండా ఇక్కడ రాశాననమాట. సో, మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయితే సెటప్ అయిపోయింది. ఓకే. ఇక మనం మన బ్యాక్ ఎండ్ అప్లికేషన్‌ని ఇక్కడ డిప్లాయ్ చేయాలి. బ్యాక్ ఎండ్ అప్లికేషన్ డాకర్ ఫైల్ ఇది. ఓకే. సో, ఇక మనం జెన్కిన్స్ ఫైల్ సెట్ చేస్తున్నాం. జెన్కిన్స్ ఫైల్‌లో ఫస్ట్ అప్లికేషన్ వర్షన్ రీడ్ చేస్తున్నాం. యాప్ డాట్ వర్షన్ నుంచి. సో, ప్యాకేజ్ డాట్ జేసన్‌లో ఇది వర్షన్. దీన్ని రీడ్ చేస్తున్నాం. రీడ్ చేయడానికి మనం పైప్‌లైన్ యుటిలిటీ స్టెప్స్ అనే ప్లగిన్ వాడాం. రీడ్ చేసిన తర్వాత డిపెండెన్సీస్ ఇన్‌స్టాల్ చేసాం. అండ్ దెన్ డాకర్ బిల్డ్. సో, ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇక దేంట్లోకి పుష్ చేయాలి ఇమేజ్‌ని? ఇమేజ్‌ని ఈసీఆర్‌లోకి పుష్ చేయాలి మనం.
సో ఈసీఆర్ లో పుష్ చేయాలి కాబట్టి ఇక ఇవన్నీ కాదు. మనకు ఈసీఆర్ రిపాజిటరీ క్రియేట్ అయినప్పుడు ఇక్కడ కమాండ్స్ వాళ్ళే ఇచ్చింటారు. దిస్ ఇస్ ద బ్యాక్ ఎండ్ కదా, ఇక్కడ కమాండ్స్ వీళ్ళే ఇచ్చారు. సో వీటిని లాగిన్ అయ్యి సో దిస్ ఇస్ లాగిన్ కమాండ్. సో ఇక్కడ నేను కొన్ని వేరియబుల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. యుఎస్ ఈస్ట్ 1 రీజియన్. సో దీన్ని మనం $region అండ్ ఇదేంటి అకౌంట్ ఐడి. అకౌంట్ ఐడి దీన్ని నేను అకౌంట్ ఐడి అని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, బ్రేసెస్ పెడదాం సేఫ్టీకి. సేఫ్టీకి ఎప్పుడైనా బ్రేసెస్ పెట్టచ్చు, ఎందుకంటే తీసేస్తే కలర్ చేంజ్ అయింది. సో దానికోసం ఇది లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ బిల్డ్. సో ఇది ఒరిజినల్ గా మనం ట్యాగ్ చేయాల్సింది. డాకర్ బిల్డ్ డైరెక్ట్ గా ఒకేసారి ట్యాగ్ చేస్తాం. అకౌంట్ ఐడి అండ్ దెన్ ఇది ప్రాజెక్ట్ అనుకుందాం. ప్రాజెక్ట్ ఈక్వల్ టు ఎక్స్పెన్స్. ఇది ఎన్విరాన్మెంట్ అండ్ ఇది కాంపోనెంట్. ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు dev. Component equal to front end. Dollar కాంపోనెంట్. దీన్ని నేను దేంతో రీప్లేస్ చేయాలి? లేటెస్ట్ బదులు అప్లికేషన్ వర్షన్ మనం డైనమిక్ గా తీసుకుంది. యాప్ వర్షన్. ఓకే, సో ఇది బిల్డ్ అయిపోతుంది. ఇంకా పుష్ చేయడం అంటే ఇంక జస్ట్ ఇదే మళ్ళీ డాకర్ పుష్ అండ్ ద సేమ్. కావాలంటే ఇక్కడ డాకర్ ఇమేజెస్ రన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ చేంజెస్ ని పుష్ చేసి Firefox and then backend. Oh, sorry, this is backend. Check.
సో ఇక మనం పైప్ లైన్ క్రియేట్ చేస్తాం. ఎక్స్పెన్స్ లో న్యూ ఐటమ్ బ్యాక్ ఎండ్ అని ఇస్తున్నా. పైప్ లైన్ సో దిస్ ఈజ్ అవర్ code pipeline script from SCM, git repository URL, and then main and Jenkins file. Unable to locate credentials. ఇప్పుడు ఏం చేయాలి నేను దీన్ని? విత్ AWS ద్వారా మనం ఇన్ఫ్యూజ్ చేయాలి. ఓకే, పుష్ అయిపోయింది. ఇక్కడ మనకు ఇమేజ్ వచ్చేసింది. ఓకే, సో ఇక అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టేజ్ మనం డిప్లాయ్ చేయాలి. సో డిప్లాయ్, సో దానికి కూడా AWS తో మనం AWS లో డిప్లాయ్ చేయాలి కాబట్టి we need this credentials. AWS తో ఇంటరాక్షన్ ఎప్పుడైతే అవసరమో అప్పుడంతా విత్ AWS అనేది మనకు అవసరం అవుతుంది. సో ఇక్కడ హెల్మ్ చార్ట్స్ ద్వారా చేయాలి కాబట్టి నేను హెల్మ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. దీంట్లో మనకు కావాల్సిన హెల్మ్ కి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టుకుందాం. హెల్మ్ వచ్చేసి జస్ట్ తీసుకుంటున్నా ఇంతకు ముందు రాసినవి. టెంప్లెట్స్ లో కాన్ఫిగ్ మ్యాప్, ఇక్కడ DB హోస్ట్ వేరే కదా, ఇప్పుడు కంటైనర్ లో రన్ అవ్వట్లేదు. సో ఐ నీడ్ టు టేక్ ఫ్రమ్ RDS. సో ఇప్పుడు pod అనేది మనకు ఎక్కడ రన్ అవుతుంది? EKS నోడ్ లో రన్ అవుతుంది కదా. సో అప్పుడు మనకు ఇలా ఈ MySQL అనేది 3306 ని EKS నోడ్స్ నుంచి యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో అదొకసారి మీరు చెక్ చేయాలి. సో ఇది ఎండ్ పాయింట్. సో ఈ ఎండ్ పాయింట్ ని నేను .values .config map హెల్మ్ చార్ట్స్ లో పెడుతున్నా.
db_post అని ఇస్తుంది. vcaps. ఓకే, ఈ వాల్యూస్ లో ఇది డెవ్ అనమాట, హైఫన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సంబంధించి. ప్రొడక్షన్ లో మళ్ళీ యూఆర్ఎల్ మారిపోతుందిగా, కాన్ఫిగ్ మ్యాప్ db_post. ఓకే, ఇది ఇక్కడ db host అండ్ దెన్ డిప్లాయ్మెంట్ యాప్ ఇవన్నీ ఫైన్. ఇది ఇది కూడా చేంజ్ అవుతుందిగా. డాట్ వాల్యూస్ డాట్ డిప్లాయ్మెంట్ డాట్ ఇమేజ్ URL అని ఇస్తున్నాం. Okay, and keep this in double quotes. Okay, image URL, image version. Image URL. Image URL అది ఫిక్స్ ఎప్పటికైనా. అండ్ దెన్ ఇమేజ్ వర్షన్. సో ఇమేజ్ వర్షన్ ఫిక్స్ చేంజ్ అవుతూ ఉంటుందా? సో ఇమేజ్ వర్షన్ ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతుంది. ఈ ఇమేజ్ URL DB host అవి చేంజ్ అవ్వదు. సో నేను ప్రస్తుతానికి ఇక్కడ ఇమేజ్ వర్షన్ అనే ఒక ప్లేస్ హోల్డర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, డైనమిక్ గా ఈ ఇమేజ్ వర్షన్ అనే ఈ ప్లేస్ హోల్డర్ ని మన యాప్ వర్షన్స్ తో నేను రీప్లేస్ చేయాలి. రైట్, రీప్లేస్ చేద్దాం. అండ్ దిస్ ఇస్ ఫైన్, నువ్వేం చేంజెస్ చేసేదేం కాదు. అండ్ ఇవన్నీ కూడా ఫైన్. బ్యాక్ ఎండ్ కి మనం ఇంగ్రెస్ రిసోర్స్ అవసరమా అవసరం లేదా? బ్యాక్ ఎండ్ కి ఇంగ్రెస్ రిసోర్స్ అవసరం, సో అవసరం లేదు. సో ఏదైతే మీరు అప్లికేషన్ ని ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారో దానికి మాత్రమే ఇంగ్రెస్ రిసోర్స్ కానీ టార్గెట్ గ్రూప్ బైండింగ్ కానీ అవసరం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి, మన పైప్ లైన్ లో బ్యాక్ అండ్ జెన్కిన్స్ ఫైల్లో SH తీసుకుంటే ఫస్ట్ థింగ్ నేను EKS తో అథెంటికేట్ అవ్వాలి. రైట్, AWS EKS update kubeconfig -region మనకు అక్కడ ఆల్రెడీ ఉంది. -name project -environment. సో ఇక్కడ అథెంటికేషన్ అయిపోతుంది. అథెంటికేషన్ అయిపోయిన తర్వాత ఇక నేను హెల్మ్ చేయాలి కాబట్టి CD హెల్మ్ అనే ఫోల్డర్ లోకి వెళ్తున్నా ఇక్కడ. సో ఇదంతా ఏంటంటే హెల్మ్ ఓన్లీ డిప్లాయ్మెంట్ కి సంబంధించి. ఇదంతా అప్లికేషన్ కోడ్ అనమాట. ఈ ట్రాన్సాక్షన్ సర్వీస్ .js కానీ, package.js కానీ, index.js కానీ, db config ఇదంతా అప్లికేషన్ కోడ్. సో నేను ఇదంతా మళ్ళీ ఈ రీడ్ ఫోల్డర్ లో పెట్టేస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది అని చెప్పేసి నేను జస్ట్ హెల్మ్ అని సపరేట్ గా మెన్షన్ చేశాను. ఓకే, ఇప్పుడు హెల్మ్ డైరెక్టరీలోకి మనం వెళ్ళాం. సో ఇప్పుడు నేను హెల్మ్ అప్లై చేయక ముందు నేను దీన్ని రీప్లేస్ చేయాలి కదా.
రైట్. ఇప్పుడు నేను హెల్మ్ ఇన్స్టాల్ బ్యాక్ ఎండ్ అని ఇచ్చి ఈ వాల్యూస్ ని నేను రెఫర్ చేశాను అనుకోండి, ఇక్కడ వాల్యూ లేదు. సో దీన్ని మనం రీప్లేస్ చేయాలి. అంటే డైనమిక్ గా ఒక ఫైల్లో ఒక వర్డ్ బదులు ఇంకొక వర్డ్ ని సబ్మిట్ చేయాలి. సో దీన్ని ఎలా? ఎనీవన్ నోస్ వాట్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? సో ఎస్సిడి ఎడిటర్ అనేది ఒకటి ఉంది, స్ట్రీమ్ లైన్ ఎడిటర్. ఎస్సిడి ఎడిటర్ ఏం చేస్తుందంటే, విఐఎం ఏంటి? విఐఎం ఒక యూజర్ ఓపెన్ చేసి మాన్యువల్ గా రీప్లేస్ చేయాలి. రైట్. విఐఎం లో ఉండే అడ్వాంటేజ్ ఓన్లీ ఫర్ యూజర్స్. నీడ్ టు ఓపెన్ అండ్ రీప్లేస్. బట్ ఆటోమేషన్ లో మనం ఫైల్ ని ఓపెన్ చేసి రీప్లేస్ చేయడం కుదరదు అనమాట. సో ఆటోమేషన్ పర్పస్ కోసం ఎస్సిడి ఎడిటర్ అనేది ఉంది, స్ట్రీమ్ లైన్ ఎడిటర్ అంటారు. సో ఇది ఏం చేస్తుందంటే ఫైల్ ని ఓపెన్ చేయకుండానే లోపల వాటిని సబ్స్టిట్యూట్ చేస్తుంది. విఐఎం లో ఏంటి సబ్స్టిట్యూట్ చేసే సింటాక్స్ ఏంటి మనకు? లైక్ 1s అనో 2s అనో సెకండ్ లైన్ లో, మొత్తానికి కావాల్సింటే %s అని, అండ్ దెన్ స్లాష్ వర్డ్ టు ఫైండ్. S for substitute, replace word, and then global గా కావాలి అంటే /c. సో స్ట్రీమ్ లైన్ ఎడిటర్ లో కూడా సేమ్ అనమాట. ఎస్సిడి హైఫన్, సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఎస్సిడి ఎడిటర్ ని రీప్లేస్ చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. sudo cp etc hosts, ఇక్కడ హోస్ట్స్ అనేది అలాగా కాన్ఫిగర్ చేస్తాం. సో ఇలా ఉంది కదా ఫైల్. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయాలి ఒక లైన్ ని. సో ఇన్సర్ట్ చేయాలి అంటే ఎస్సిడి -e 1i hello 1i. సో ఇన్సర్ట్ చేయడానికి సింటాక్స్, లెట్ మీ సెర్చ్ చేద్దాం. ఎస్సిడి ఎడిటర్ ఇన్సర్ట్ సింటాక్స్. సో ఇది సబ్స్టిట్యూట్ మనకు తెలిసిందే. ఇన్సర్ట్ చేయాలి అంటే చాలా సింపుల్ గానే ఉంటుంది. ఎస్సిడి 1 ఫస్ట్ లైన్ లో ఇన్సర్ట్ హలో హోస్ట్స్ ఫైల్. సో ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ లైన్ ఇన్సర్ట్
హలో అనే వర్డ్తో, రైట్? బట్ ఇప్పుడు చూద్దాం. సో మరి అక్కడ లేదు కదా ఫైల్. సో ఇదేంటి అంటే టెంపరరీగా మాత్రమే ఇన్సర్ట్ చేస్తుంది అనమాట, పర్మనెంట్ గా ఇన్సర్ట్ చేయదు. సో అదే ఇక్కడ అడ్వాంటేజ్, ఎందుకంటే మనకు ఆ నిమిషంలో అవసరం అవుతుంది ఈ ఇమేజ్ వర్షన్ ని ఇంకొక దానిలాగా రీప్లేస్ చేయడము, మళ్ళీ అవసరం ఉండదు. ఓకే, వన్స్ డెవలప్మెంట్ అయిపోయిందా మళ్ళీ అది ఇమేజ్ వర్షన్ లాగానే ఉంటుంది అనమాట. అండ్ జనరల్ ఎప్పుడైనా కూడా మన ప్లేస్ హోల్డర్స్ అనేది డైనమిక్ గా ఇన్సర్ట్ అవ్వాలి, మళ్ళీ ఉండకూడదు, కాబట్టి మనం ఆ టైంలో అలా ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట అంతే. ఒకవేళ పర్మనెంట్ గా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ -i, ఇట్ మీన్స్ ఇన్సర్ట్. సో ఇప్పుడు ఇన్సర్ట్ అయిపోతుంది. పర్మనెంట్ గా అవసరం అయినప్పుడు -i, టెంపరీగా అవసరం అయినప్పుడు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, అదే నేను 1a అని ఇస్తే అపెండ్ 1a హాయ్ అని ఇచ్చాను. అపెండ్ అంటే ఫస్ట్ లైన్ తర్వాత, ఆఫ్టర్, ఫస్ట్ లైన్ ఆఫ్టర్. 1i అంటే ఇన్సర్ట్ ఎట్ ద లైన్ నెంబర్ 1. ఓకే, సో అలానే సబ్స్టిట్యూట్ s లోకల్ local దీనికి లైన్ నెంబర్ ఇవ్వాలి. గ్లోబల్ అని ఇద్దాం /g. ఓకే, సో ఇలా ఇది ఫైల్ ని ఓపెన్ చేయకుండానే టెంపరీగా చేంజెస్ అనేది చేస్తుందండి. సో దీన్నే మనం యూస్ చేయాలి. మనకేంటంటే పర్మనెంట్ గా అవసరం అవుతుంది. ఇక్కడ ఇది ఉంది కదా, సో ఫస్ట్ నేను ఏం చేయాలి, సిడి హెల్మ్ లోకి వెళ్ళాను, SCD-i పర్మనెంట్ గా, ఎందుకంటే నెక్స్ట్ కమాండ్ లో నేను అప్లై చేయాలి కాబట్టి. s/image_version/ నేను మన యాప్ వర్షన్ తో సో నో వరీస్, ఇదేమి మనం గిట్ లోకి పుష్ చేయట్లేదు, చేంజెస్. ఓకే, అక్కడ మాత్రమే అవసరం అవుతుంది, అక్కడ మాత్రమే రీప్లేస్ చేస్తున్నాం, మనమేం గిట్ లోకి పుష్ చేయట్లేదు. మన వాల్యూస్ -environment.aml. ఓకే, ఇమేజ్ వర్షన్ ని మన యాప్ వర్షన్స్ తో సబ్మిట్ చేస్తాం. ఇక హెల్మ్ కమాండ్ రన్ చేయడం, హెల్మ్ అప్గ్రేడ్ -install. ఇలా ఎందుకు ఇస్తున్నా అంటే ఫస్ట్ టైం హెల్మ్ ఇన్స్టాలేషన్ అనుకోండి ఇన్స్టాల్ రన్ అవుతుంది, సెకండ్ టైం అనుకోండి ఆల్రెడీ హెల్మ్ రెపో ఉంది అనుకోండి అప్గ్రేడ్ రన్ అవుతుంది. ఓకే, హెల్మ్ అప్గ్రేడ్ కమాండ్ వచ్చేసి ఏంటి, ఇంకా మనకు బ్యాక్ ఎండ్ కదా, కాంపోనెంట్ అండ్ దెన్ -n ఎక్స్పెన్స్. సో మనం ఆల్రెడీ ఎక్స్పెన్స్ అని అన్ని చోట్ల పెట్టున్నాము, -f ఈ వాల్యూస్ అండ్ దెన్ డాట్. సో ఇది హెల్మ్ కమాండ్. హెల్మ్ అప్గ్రేడ్ ఆర్ ఇన్స్టాల్ కాంపోనెంట్ బ్యాక్ ఎండ్ -n ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్ వాల్యూస్ వచ్చేసి ఇది రిఫర్ చేయమని చెప్తున్నాం, values.dev.
ప్రొడక్షన్కి వెళ్ళేప్పుడు వాల్యూస్ హైఫన్ ప్రాడ్ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఇది రన్ అయింది. అండ్ హెల్మ్ అప్గ్రేడ్ బ్యాక్ ఎండ్ ఇంతవరకు లేదు, ఇప్పుడే పుష్ చేస్తుంది. నౌ యూ కెన్ సి క్యూబ్ ఎన్ఎస్ ఎక్స్పెన్స్ హెల్మ్ లిస్ట్. ఓకే, రన్ అయింది. క్యూబ్ సిటిఎల్ గెట్ పార్ట్స్ ఆర్ రన్నింగ్. క్యూబ్ సిటిఎల్ లాగ్స్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకే, సో ఇప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారు, కంటిన్యూస్ గా చేంజెస్ అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫైల్లో ఇక్కడ చేంజెస్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇది మనం ఏం డెవలపర్స్ కాదు కాబట్టి నేను జస్ట్ బుక్ని అలా చేంజెస్ చేస్తున్నాను. దిస్ ఈస్ జస్ట్ టు టెస్ట్ సమ్ చేంజ్. మనం ఇంకా వెబ్ హుక్స్ కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. చేంజెస్ చేసిన ప్రతిసారి వాళ్ళు వర్షన్ నెంబర్ అనేది చేంజెస్ చేస్తారు. ఓకే, పుష్ అండ్ దెన్ బిల్డ్. ఓకే, సక్సెస్ అయింది. రివిజన్ 2 డెప్లాయ్ అయిపోయింది. నౌ లెట్ us గెట్ ద పార్ట్స్. కొత్త పార్ట్స్ అనేవి క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇలానే మనం ఫ్రంట్ ఎండ్ కూడా చేసి చూద్దాం. ఫ్రంట్ ఎండ్ కోడ్ కూడా డౌన్లోడ్ చేయాలి. మన డాక్యుమెంట్ లో ఉండే ఫ్రంట్ ఎండ్ కోడ్ డౌన్లోడ్ చేస్తే దిస్ ఈస్ అవర్ ఫ్రంట్ ఎండ్ కోడ్. ఫ్రంట్ ఎండ్ ఇది మన కోడ్ డెవలప్. ఓకే, అండ్ డాకర్ ఫైల్. సో ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ కోడ్ అంతా ఒక ఫోల్డర్ లో మెన్షన్ చేశారు వీళ్ళు, ఎందుకంటే మనం కోడ్ మొత్తాన్ని కాపీ చేస్తున్నాం కాబట్టి. సో కోడ్ అనే ఒక దాంట్లో పెట్టి స్టాటిక్ అసెట్ ఇండెక్స్ ఇదంతా తీసుకెళ్ళి ఈ అప్లికేషన్ కోడ్ లో వేస్తాం. అండ్ అలానే మనం హెల్మ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. అండ్ ఇంకా ఏం కావాలి, కాన్ఫిగరేషన్ కావాలి.
nginx కాన్ఫిగరేషన్. సో ఇక్కడ నేను పోర్ట్ నెంబర్ nginx కాన్ఫిగరేషన్ లో సర్వర్ లో పోర్ట్ నెంబర్ ఇది 8080 కాన్ఫిగర్ చేయాలి. అయితే ఇక మన హెల్మ్ ఆల్రెడీ రాస్తున్నాం కదా ఫ్రంట్ ఎండ్ లో టెంప్లెట్స్ చార్ట్ వాల్యూస్. టెంప్లెట్ లో we have to replace this. Dot values dot deployment dot image URL. Double double. Okay. సరే ఒక 5 minutes బ్రేక్ తీసుకుందామండి, then we will do it. I think everyone is back. సో ఇది వాల్యూస్ కాదు, వాల్యూస్ హైఫన్ dev అని ఇద్దాం. ఇమేజ్ URL ఇంకా HPA. This is fine, we already have service. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, టార్గెట్ పోర్ట్ అంటే కంటైనర్ పోర్ట్ కూడా 8080 ఉండాలి, రైట్? అండ్ దెన్ వాల్యూస్ హైఫన్ dev లో ఇమేజ్ వర్షన్ మనం ప్లేస్ హోల్డర్ పెట్టుకున్నాం, ఇమేజ్ _version అని. అండ్ ఇమేజ్ URL can take it from backend. Instead of backend, this is front end. ఓకే, సో ఈ ఫ్రంట్ ఎండ్ ఏంటంటే ఒక స్టాటిక్ కోడ్ అనమాట. ఇదేం Node.js కాదు, ఇంకేదో కాదు, ఒక స్టాటిక్ ప్లెయిన్ HTML CSS జావా స్క్రిప్ట్. Node.js కాదు. ఓకే, బట్ మనకు వర్షన్ అనేది కావాలి. వర్షన్ అనేది కావాలి అంటే మనం దీంట్లోంచి ఈ package.json ఉంది కదా, సో దీన్ని కాపీ చేసుకొని, ఇది స్టాటిక్ కోడ్ కాబట్టి సో యూజువల్లీ ఇలా చేయొచ్చు. package.json ఇక్కడ మెన్షన్ చేసి, ఈ డిపెండెన్సీస్ ఇవేం మనకు అవసరం లేదు, డిపెండెన్సీస్ తీసేస్తున్నా. అండ్ దిస్ ఇస్ ఫ్రంట్ ఎండ్. సో ఈ వర్షన్ నే మీరు ఫ్రంట్ ఎండ్ వర్షన్ గా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ జెన్కిన్స్ ఫైల్ ని తీసుకొని లెట్ us copy here. ఎక్స్పెన్స్ dev ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ బదులు ఫ్రంట్ ఎండ్. సో ఇది అవసరమా? అవసరం లేదా? ఇది స్టాటిక్ Node.js కాదు ఇది, సో we don't need this. అండ్ ఇవన్నీ ఓకే, రీప్లేస్ చేసాం కాబట్టి ఫైన్. అండ్ డిప్లాయ్మెంట్, సో ఇది కూడా ఓకే కదా, ఏమైనా చేంజెస్ చేయాలా? ఐ థింక్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఓకే, ఇక్కడ ఇంకొక రిసోర్స్ యాడ్ చేయాలి మనం. ఏంటి ఆ రిసోర్స్? డిప్లాయ్మెంట్ హారిజంటల్ పవర్ ఆటో స్కేలర్ సర్వీస్ కాకుండా ఇంకొక రిసోర్స్ యాడ్ చేయాలి. ఇదర్
ఇంగ్రెస్ ఆర్ టార్గెట్ గ్రూప్ బైండింగ్. మనం ఇంగ్రెస్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాం కదా. టార్గెట్ గ్రూప్ బైండింగ్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎవ్రీథింగ్ మన కంట్రోల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎవ్రీథింగ్ మనమే క్రియేట్ చేసేసాం. టార్గెట్ గ్రూప్, లిజనర్, ఇవన్నీ మనమే కాన్ఫిగర్ చేసాం కాబట్టి సో వీ డోంట్ నీడ్ ఇంగ్రెస్ రిసోర్స్, వీ హ్యావ్ టార్గెట్ గ్రూప్ బైండింగ్. సో టార్గెట్ గ్రూప్ బైండింగ్ మీరు ఏదైనా పెట్టొచ్చు. ఒకవేళ ఇంగ్రెస్ పెట్టారనుకోండి ఇది తీసేయాలి అండ్ లిజనరు, టార్గెట్ గ్రూప్ ఈ రెండు తీసేయాల్సి వస్తుంది అండ్ రూల్ కూడా తీసేయాల్సి వస్తుంది అన్నమాట. సో మనం క్యూబర్నెటిస్ లోపల నుంచి ఎందుకు క్రియేట్ చేయడము, మన కంట్రోల్లో ఉండేవన్నీ మనమే క్రియేట్ చేద్దామని. సో ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్. ఇక్కడ టార్గెట్ గ్రూప్ బైండింగ్ అండ్ మీరు ఇంగ్రెస్ కూడా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో ఇంగ్రెస్ కూడా అడుగుతారు. ఓకే, క్యూబ్ జనరల్ గా ఎప్పుడైనా కూడా ఏంటంటే క్యూబర్నెటిస్ కి బయట యాక్సెస్ ఇచ్చి క్యూబర్నెటిస్ ని క్రియేట్ చేయడం కంటే మన కంట్రోల్లో ఉండేవి మనమే టెర్రఫామ్ తో క్రియేట్ చేసి విత్ ఇన్ ద క్యూబర్నెటిస్ మనము డైనమిక్ గా క్రియేట్ చేసుకోవడం బెటర్ అన్నమాట. సో ఇప్పుడు ఇది టార్గెట్ గ్రూప్ బైండింగ్ డాట్ యామల్. సో ఇది చేంజ్ అవుతుంది మనకు. డాట్ వాల్యూస్ డాట్ టీజీబీ డాట్ ఏఆర్ఎన్, టార్గెట్ గ్రూప్ బైండింగ్ డాట్ ఏఆర్ఎన్. ఓకే, ఫ్రంట్ ఎండ్ సర్వీస్ పోర్ట్ 80, దట్ ఈస్ ఫైన్. వాల్యూస్ దాంట్లో టీజీబీ టార్గెట్ గ్రూప్ బైండింగ్ అండ్ ఇక్కడ ఏఆర్ఎన్. సో ఈ ఏఆర్ఎన్ అనేది ఫిక్స్. ఇది ఇక పుష్ చేశాక సిడి ఫ్రంట్ ఎండ్ గిట్ ఇనిట్ గిట్ బ్రాంచ్ హైఫన్ ఎం మెయిన్ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాను. ఫ్రంట్ ఎండ్ ఓకే. సో ఇప్పుడు మనం పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్ pipeline script from SCM git repository URL main Jenkins file. సో ఇన్స్టాల్ చేసి అంటుంది. లెట్ us see. ఫ్రంట్ ఎండ్ రన్ అవుతుంది. kubectl get target group binding.
టార్గెట్ గ్రూప్ ఫైండింగ్. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది మనం చేశాక ఈ పాడ్స్ అనేవి అక్కడ టార్గెట్ గ్రూప్ అయింది. టార్గెట్ గ్రూప్‌లో టార్గెట్స్ లాగా మనకొస్తాయి. ఓకే. సో హెల్తీ. ఒకవేళ నేను పాడ్స్ గాని డిలీట్ చేశాననుకోండి, మళ్ళీ కొత్తవొస్తాయన్నమాట. 12.246, 11.79, 12.246, 11.79. సో ఇది నేను డిలీట్ చేస్తాను. kubectl delete pod. సో కొత్తదొస్తుంది. నేను డిలీట్ చేసిందేంటి? 11.79 కదా! కొత్తదొచ్చి ఆటోమేటిక్‌గా రిజిస్టర్ అవుతుందన్నమాట. 11.164. ఓకే. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ కరెక్ట్ అయితే నేను డైరెక్ట్‌గా పబ్లిక్‌కి ఏదిస్తాను? సీడీఎన్ యూఆర్ఎల్ ఇస్తామా? ఏఎల్బీ యూఆర్ఎల్ ఇస్తామా? సీడీఎన్ యూఆర్ఎల్ ఇస్తాం కదా! https expense-cdn. ఓకే. సో సీడీఎన్ నుంచి ఏఎల్బీకెళ్ళి, ఏఎల్బీ నుంచి లైక్ మన ఇంగ్రెస్. ఇంగ్రెస్ ఇస్ నథింగ్ బట్ లిజనర్స్ రూల్స్ అండ్ టార్గెట్ గ్రూప్ నుంచి వెళ్ళి క్యూబర్నెటీస్‌లోకి వెళ్ళి, క్యూబర్నెటీస్ నుంచి ఆర్‌డిఎస్‌లోకి మనకు డేటా అనేది సేవ్ అవుతుంది. ఓకే. సో జనరల్‌గా పబ్లిక్‌కి ఇచ్చేటప్పుడు ఇది మన డెవలప్‌మెంట్ అన్నమాట. నేను ఇక్కడ ఈవెన్ expense-cdn-dev పెడితే ఇంకా బెటర్‌గా ఉంటుంది. పబ్లిక్‌కి ఇచ్చేటప్పుడు మనం DAWS ఇది ఇస్తాం. ప్రొడక్షన్ 81s.online. ఓకే. యాహ్! ఇది జనరల్‌గా డెవాప్స్‌లో అందరూ చేస్తుండేదన్నమాట. అంటే డిప్లాయ్‌మెంట్ వరకు. ఇప్పుడు మనం ఇంకా ఏ చేంజెస్ చేసినా వెబ్ హుక్స్ అనేది కాన్ఫిగర్ చేయొచ్చు. అది ఫ్రంట్ ఎండ్ అయినా, బ్యాక్ ఎండ్ అయినా. సెట్టింగ్స్, వెబ్ హుక్స్, యాడ్ వెబ్ హుక్, యూజ్ పాస్‌కీ, యూజ్ పాస్వర్డ్. మీ వెబ్ హుక్‌లో మన జెన్కిన్స్ యూఆర్ఎల్. /github webhook / application JSON disable individual events, పుష్ ఈవెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. యాడ్ వెబ్ హుక్. ఇంకా ఫ్రంట్ ఎండ్‌లో కాన్ఫిగర్ గిట్‌హబ్ హుక్. అండ్ దెన్ మీరు జనరల్‌గా మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఫ్రంట్ ఎండ్‌లో చేంజెస్ చేస్తున్నారు డెవలపర్స్. దే చేంజ్ ద వెర్షన్ నంబర్ అండ్ దే ఆర్ పుషింగ్ ఇట్. వాళ్ళు చేంజెస్ చేసిన ప్రతిసారి ఇక్కడ డిప్లాయ్‌మెంట్ అయిపోతుంది. ఇంకా టెస్టింగ్ టీమ్ వాళ్ళు గాని టెస్ట్ కేసెస్ రాస్తే అక్కడే టెస్ట్ అనే ఒక స్టేజ్ పెట్టుకొని అక్కడే ఆ టెస్ట్ కేసెస్ కూడా టెస్ట్ అయిపోతాయన్నమాట. సో డెవలపర్స్ ఏం చేస్తారు? పొద్దున్నుంచి సాయంత్రం వరకు మేబీ వాళ్ళ లోకల్‌లో వాళ్ళు కమిట్ చేసుకుంటూ ఫైనల్‌గా గిట్ పుష్ కొట్టినప్పుడు అప్పుడు ఇక్కడ మొత్తం బిల్డ్ అయిపోయి ఇక్కడ డిప్లాయ్‌మెంట్ అయిపోయి టెస్ట్ కేసెస్ కూడా రన్ అయిపోతాయన్నమాట. ఓకే. ఇది డెవాప్స్. ఇంకా డెవ్‌సెకాప్స్‌కొచ్చేసరికి మనము స్కానింగ్ ఎనేబుల్ చేయాలి.
సో స్కానింగ్ అనేది మనకు మల్టిపుల్ టైప్స్ ఉంది. సో ఇదే కదా షిఫ్ట్ లెఫ్ట్ అంటే. షిఫ్ట్ లెఫ్ట్ అంటే ఏంటి? సో ఇంతకు ముందు జస్ట్ డెవలప్మెంట్‌లో లాస్ట్ టైమ్ మనం చూసాం కదా గిట్ మోడల్‌లో వచ్చినప్పుడు. సో ఫీచర్ బ్రాంచెస్‌లో డిప్లాయ్‌మెంట్ చేయకుండా ఎక్కడ చేసేవాళ్ళు డిప్లాయ్‌మెంట్ అనేది? బ్రాంచింగ్ స్ట్రాటజీ. సో ఇది ఫీచర్ బ్రాంచెస్ అనేవి ఇక్కడ జస్ట్ డెవలప్ చేయడానికి మాత్రమే యూజ్ చేసుకొని ఇక్కడికొచ్చిన తర్వాత అండ్ ఈ డెవలప్‌మెంట్‌లో వాళ్ళు డిప్లాయ్ చేసి మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ ఇక్కడికి రావడం ఇలా అవుతూ ఉంటుందన్నమాట. అండ్ రిలీజ్ బ్రాంచ్‌కెళ్ళిన తరువాత అక్కడ క్యూఏలో డిప్లాయ్ చేసి అక్కడ టెస్ట్ చేసేవాళ్ళన్నమాట. సో అంత దూరం వెళ్ళకుండా షిఫ్ట్ లెఫ్ట్ అంటే ఏంటి? షిఫ్టింగ్ ద సెక్యూరిటీ స్కానింగ్స్ అండ్ టెస్టింగ్ ఇన్ డెవలప్‌మెంట్ బిఫోర్ పుషింగ్ కోడ్ టు మెయిన్ బ్రాంచ్. So when developers push code to feature branches, we should scan and test. Okay, scans లో మనకు మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. స్టాటిక్ సోర్స్ కోడ్ అనాలిసిస్, స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, డైనమిక్ అప్లికేషన్ security testing, and then open source library scan, and then image scanning. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. సో స్టాటిక్ సోర్స్ కోడ్ అనాలిసిస్ కి మనం సోనార్ క్యూబ్ యూజ్ చేయొచ్చు. ఏ టూల్ అయినా యూజ్ చేయండి, జస్ట్ వీ నీడ్ టు స్కాన్. స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ కూడా సోనార్ క్యూబ్ యూజ్ చేయొచ్చు. డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ ఏంటంటే మీ అప్లికేషన్ ని పబ్లిక్ లో పెడితే పబ్లిక్ దాన్ని ఎలా అటాక్ చేయడానికి ట్రై చేస్తారు అనే దాన్ని రెప్లికేట్ చేయడం అన్నమాట. అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటే మీ కోడ్ లో సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? స్టాటిక్ సోర్స్ కోడ్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే మీ కోడ్ అనేది ప్రాపర్ గా రాసారా లేదా. సో ఇద్దరు డెవలపర్స్ ఇద్దరు రాసిన కోడ్ వర్క్ అవుతుంది, బట్ ఒకరు రాసే కోడ్ 1 minute లో 10 seconds లో రెస్పాన్స్ వస్తుంది, ఆర్ 1 second లో రెస్పాన్స్ వస్తుంది. ఇంకొకరు రాసే కోడ్ 20 seconds లో రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు మనం 20 seconds ఒక వెబ్ పేజ్ లోడ్ అవ్వడానికి వెయిట్ చేసే సిచ్యువేషన్ లేదు కదా. ఇప్పుడు Amazon.in అనేది జస్ట్ అలా కొట్టగానే ఓపెన్ అవుతుంది, ప్రొడక్ట్ సెర్చ్ చేయగానే రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ ఎక్కడొస్తుంది? కోడ్ అనేది ప్రాపర్ గా రాస్తేనే పర్ఫార్మెన్స్ వస్తుందన్నమాట. సో దానికోసం ఈ కోడ్ ని అనలైజ్ చేయొచ్చు. అండ్ ఓల్డెన్ డేస్ లో ఇలాంటి టూల్స్ అన్ని లేనప్పుడు మాన్యువల్ గా మన టీమ్ లీడర్స్ వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా వేరే పర్సన్స్ పైన టూల్స్ పైన డిపెండ్ అయితే పర్ఫెక్ట్ గా స్కానింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ సోనార్ క్యూబ్ అండ్ గిట్ హబ్ లో కూడా ఒకటి ఉంది ఫీచర్. అండ్ ఓపెన్ సోర్స్ లైబ్రరీ స్కానింగ్ యూజువల్లీ నెక్సస్ ఐక్యూ అనేవి ఇలాంటివి కొన్ని వాడతారు, ఆర్ఎల్స్ గిట్ హబ్ కూడా వాడొచ్చు. ఓకే, ఇది మనీ కట్టాలి, చాలా ఎక్కువ మనీ కట్టాలి. ఇది ఫ్రీ. సో ఇమేజ్ స్కానింగ్ మనం ఈసీఆర్ లో పుష్ చేస్తున్నాం కాబట్టి ఈసీఆర్ లోనే స్కానింగ్ ఆప్షన్ ఉంది. మన ఈసీఆర్ ఇమేజెస్ ఓపెన్ చేస్తే ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఇదే చూపిస్తుంది అనమాట. ఓకే, ఇష్యూస్ ఏం లేవు, మనం ప్రాపర్ గానే రాస్తాం నీట్ గా. ఎందుకంటే మనం యూజ్ చేసిన ఇమేజెస్ బేర్ మినిమం ఇమేజెస్, అందులో ఏదీ లేదు. ఏదీ లేనప్పుడు ఇక ఇష్యూస్ కూడా పెద్దగా ఉండవు.
సో, ఈ స్కానింగ్ మనం చేయడం వరకే. ఈ స్కానింగ్‌లో ఏమైనా ఇష్యూస్ వస్తే ఎవరు ఫిక్స్ చేయాలి? డెవాప్స్ ఇంజినీర్సా? ఆర్ డెవలపర్సా? సో, ఇది ఏది మన కంట్రోల్‌లో లేనిది. సో, దీని గురించి మనకు తెలుసా? ఇక్కడ ఏం డిపెండెన్సీస్ వాడుతున్నారు వీళ్ళు కోడ్‌లో అనేది? వి డోంట్ నో. సో, మనం చెప్పేదేంటంటే మనం స్కానింగ్ జేస్తాము. ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వాటిని క్లియర్ చేయండి అని చెప్తాం అంతే. అంతకు మించి మనం స్కాన్ చేయడానికి ఈ కోడ్‌కి మనం ఓనర్స్ కాదు. వాళ్ళు కోడ్ ఎలా రాస్తున్నారో మనకు తెలియదు. అండ్ వి ఆర్ నాట్ డెవలపర్స్. సో, ఈ స్కానింగ్స్ చేసి మనం రిపోర్ట్ ఇవ్వడం వరకే మనము. సో, ఫిక్స్ చేయాల్సింది మాత్రం డెవలపర్స్ అన్నమాట. అలానే యూనిట్ టెస్టింగ్ గురించి మనం డిస్కస్ చేసాం గదా! షుడ్ బి డన్ బై డెవలపర్స్. ఫంక్షనల్ టెస్టింగ్ షుడ్ బి డన్ బై టెస్టర్స్. సో, యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటంటే, లైక్ వాట్ ఆర్ ద బేసిక్ బ్లాక్స్ ఆఫ్ డెవలప్‌మెంట్. బేసిక్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఈస్ ఫంక్షన్. మనం షెల్ స్క్రిప్టింగ్‌లో గూడా ఫంక్షన్ రాసాం గదా! సో, డెవలప్‌మెంట్‌లో ప్రతిదీ ఒక ఫంక్షన్ అన్నమాట. సో, దే విల్ రైట్ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ జావా ఫంక్షన్స్ అని తీసుకుంటే లాగిన్ అవ్వాలన్నా ఎవ్రీథింగ్ ఈస్ ఎ ఫంక్షన్ అన్నమాట. ఆర్ ఎల్స్ మన షిప్పింగ్‌లోనే చూద్దాం. షిప్పింగ్ జావా ఉంది కదా! బట్ ప్రోగ్రామింగ్‌లో ఎవ్రీథింగ్ ఈస్ ఎ ఫంక్షన్. ఓకే. సో, ఇదొక ఫంక్షన్ అన్నమాట. సో, ఈ ఫంక్షన్‌ని మనం టెస్ట్ చేయాలి. అలానే ప్రతిదీ ఉంటుంది. ఇది బీన్ క్లాస్ అంటారు. సో, ఇదొక కనెక్షన్ అనే ఒక ఫంక్షన్. మనం ఫంక్షన్‌ని టెస్ట్ చేస్తే మనం మొత్తంని టెస్ట్ చేసినట్టు. లైక్ మనం ఇల్లు కట్టేప్పుడు మనం ఇంటిని టెస్ట్ చేస్తాం. మన ఇంజినీర్స్ ఇల్లు ప్రాపర్‌గా ఉందా లేదా అనేది. బట్ అన్నిటికంటే ఏది ఇంపార్టెంట్? బేసిక్ యూనిట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఏంటి? లైక్ బ్రిక్ కదా! ఈ బ్రిక్‌ని టెస్ట్ చేయకుండా మనం ఇల్లంతా పర్ఫెక్ట్‌గా కట్టి, సో, ఇంటిని టెస్ట్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? బ్రిక్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఇల్లు మొత్తం కూలిపోతుంది. సో, అలానే ఇక్కడ గూడా మనకి డెవలపర్స్ ఏంటంటే యూనిట్ టెస్టింగ్ మీద పెద్ద ఫోకస్ చేయరన్నమాట వాళ్ళు. బట్ అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు రాసే ఫంక్షన్‌లోనే ఎవ్రీథింగ్ ఉన్నప్పుడు, ఆ ఫంక్షన్‌ని టెస్ట్ చేసామంటే, దెన్ అక్కడ 90% ఆఫ్ ద డిఫెక్ట్స్ అనేవి అక్కడే ఫిల్టర్ అవుతాయి. ఇప్పుడు ఒక లాగిన్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో, ఈ లాగిన్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? యూజర్ నేమ్, పాస్వర్డ్ తీసుకుంటుంది. ఓకే. సో, ఈ ఫంక్షన్‌ని గాని మీరు ప్రాపర్‌గా టెస్ట్ చేసారంటే మొత్తం పాజిటివ్ టెస్ట్ కేసెస్, నెగెటివ్ టెస్ట్ కేసెస్ అన్నీ ఇచ్చి లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంప్టీ పంపించి టెస్ట్ చేయడము, యూజర్ నేమ్, పాస్వర్డ్ రాంగ్ పంపించి టెస్ట్ చేయడము, యూజర్ నేమ్ కరెక్ట్, పాస్వర్డ్ రాంగ్ పంపించి టెస్ట్ చేయడము, 2 కరెక్ట్ ఇచ్చి టెస్ట్ చేయడము. సో, ఇలా అంతా ప్రాపర్‌గా టెస్ట్ చేసారంటే మీకు అన్ని డిఫెక్ట్స్ అక్కడే పాస్ అయిపోతాయన్నమాట. సో, ఇది డెవలపర్సే రాయాలి. సో, దానికి యూనిట్ టెస్ట్ కేసెస్ అని ఉంటుంది. ఇది అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ మనకి లేదు.
సరే ఇక్కడ ఫంక్షన్ చూసుకుంటే చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫంక్షన్. యాడింగ్ ద ట్రాన్సాక్షన్ మనకు మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఇన్సర్ట్ క్వైరీ రన్ అవుతుంది చూడండి. అలానే మనకు కనిపిస్తున్నాయి కదా ట్రాన్సాక్షన్స్ అన్ని. సో దిస్ ఫంక్షన్ ఈస్ క్వైరీయింగ్ డేటాబేస్ ఫర్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ షోయింగ్ us. దిస్ ఫంక్షన్ ఈస్ ఇన్సర్టింగ్ ఏ రికార్డ్. ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ కావాలి అంటే ఆ ట్రాన్సాక్షన్ ఐడితో క్వైరీ చేయడం, అన్నిటిని డిలీట్ చేయాలంటే డిలీట్ చేయడం, డిలీట్ బై ఐడి. సో వీటన్నిటిని వాళ్ళు టెస్ట్ చేయాలన్నమాట. దట్ ఈస్ యూనిట్ టెస్టింగ్. ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే మల్టిపుల్ ఫంక్షన్స్. లాగిన్ అని చెప్తే నేను ఓన్లీ లాగిన్ ఫంక్షనే రన్ అవ్వదు అనమాట. సో లాగిన్ ఫంక్షన్ లో ఇది డిఫరెంట్ ఫంక్షన్స్ ని మళ్ళీ కాల్ చేస్తుంది. క్వైరీ డేటాబేస్ అనే ఒక ఫంక్షన్, ఇది అయిపోయిన తర్వాత చెక్ ద రిజల్ట్ అనే ఫంక్షన్. జనరల్ గా చెప్తున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయడం ఇట్ ఈస్ ఫంక్షనల్ టెస్టింగ్. ఒక్క సింగిల్ ఫంక్షన్ టెస్ట్ చేయడం యూనిట్ టెస్టింగ్. మల్టిపుల్ ఫంక్షన్స్ ని కలిపి టెస్ట్ చేయడం ఫంక్షనల్ టెస్టింగ్. ఓకే, మేబీ టెస్టింగ్ వాళ్ళకి క్లియర్ ఐడియా ఉండి ఉండొచ్చు. సో ఈ టెస్ట్ కేసెస్ అన్ని మనకు టెస్టింగ్ టీం వాళ్ళు రాస్తారు. సో ఇప్పుడు మనం సోనార్ క్యూబ్ ని సెటప్ చేయాలి. ఫస్ట్ థింగ్ సోనార్ క్యూబ్ ని సెటప్ చేయాలి అంటే సోనార్ క్యూబ్ ఇన్స్టాలేషన్ ఉంటుంది. ఒక EC2 ఇన్స్టాల్ తీసుకొని మనం ఇన్స్టాల్ చేయొచ్చు. సో కానీ దానికి డేటాబేస్ ఇవన్నీ చాలా పెద్ద తలనొప్పి ఉంది. సో మనకి యాక్చువల్లీ SRE టీమ్, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఈ ఇన్స్టలేషన్స్ అప్గ్రేడ్స్ వాటిని చూసుకుంటుంటారు, అవి డౌన్ అవ్వకుండా. సో మనం వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేం కాబట్టి మనం ఏం చేద్దామంటే EC2 ఇన్స్టెన్స్ లో లాంచ్ ఇన్స్టెన్స్ అండ్ దెన్ నేను ఇక్కడ సోనార్ క్యూబ్ అని రాస్తున్నా. మనకు AMIs ఉంటాయి అన్నమాట మార్కెట్ ప్లేస్ నుంచి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూస్ చేద్దాం, సోనార్ క్యూబ్ సిఈ ఆన్ AWS. దీనికి ఛార్జెస్ అయితే ఉంటాయి, బట్ అంత ఎక్కువ ఛార్జెస్ ఉండవు. మనం ఒక్కసారి ప్రాక్టీస్ చేసి మీరు లైక్ 1 hour 2 hours మాక్సిమం ప్రాక్టీస్ చేసి సోనార్ క్యూబ్ ని ఎలా కాన్ఫిగర్ చేస్తున్నాం, ఎలా యూస్ చేస్తున్నాం అనేది చేసుకొని తర్వాత మీరు కమెంట్ చేసేయచ్చు. ఓకే, సెలెక్ట్. ఇక్కడ ప్రైసింగ్ ఇస్తున్నాడు వాడు $0.136 per hour. ఓకే, అంటే 8 రూపీస్ 10 రూపీస్ అలా. సబ్స్క్రైబ్ నౌ, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ దెన్ ఇక్కడ మినిమం T2 మీడియం కావాలి, ఎందుకంటే ఇది హెవీ సర్వర్ సోనార్ క్యూబ్ అనేది. సో మనం T3 మీడియంకి వెళ్దాం, ఇంకొంచెం తక్కువ మనీ పడుతుంది. ఓకే, సో మనం కావాలంటే ఏదో ఒక కీ మీరు పెట్టుకొని దాంట్లోకి అటాచ్ చేయండి. కావాలంటే మనం లాగిన్ అవ్వచ్చు సోనార్ క్యూబ్ సర్వర్ లో కూడా. సో ప్రస్తుతానికి అలౌ ఆల్. 30 GB వస్తుంది. సో ఇది ఇన్స్టెంట్ లాంచ్ అయిపోగానే ఫ్యూ మినిట్స్ తర్వాత ఆటోమేటిక్ గా మనకు సోనార్ క్యూబ్ అనేది అప్ అయిపోతుంది అనమాట. మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఆల్రెడీ అక్కడ రన్ అవుతూ ఉంటాయి. సో మనం కొత్తగా ఇన్స్టాలేషన్ అనేది ఎప్పుడు చేయరు, వన్ టైం చేస్తారు, ఇంకా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ సోనార్ క్యూబ్ ఏం చేయాలంటే మన కోడ్ ని మనం ఈ పైప్ లైన్ రన్ చేస్తున్నాం కదా, రన్ చేసిన ప్రతిసారి స్కాన్ కూడా చేసి ఆ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. రిపోర్ట్ సబ్మిట్ చేశాక అక్కడ మనం
కొన్ని కాన్ఫిగరేషన్స్ కూడా చేయొచ్చు. వీ కెన్ స్టాప్ ద బిల్డ్. అక్కడ ఇష్యూస్ కానీ ఎక్కువ ఉన్నాయనుకోండి సోనార్ క్యూబ్‌లో, మనం బిల్డ్‌నే స్టాప్ చేయొచ్చు. ప్రొసీడ్ అవ్వకుండా. అప్పుడు డెవలపర్స్ ఏం చేయాలి? ఖచ్చితంగా వెళ్లి వాళ్ళన్నీ ఫిక్స్ చేసి మాత్రమే పైప్‌లైన్‌ని ట్రిగ్గర్ చేయాలి. సో, ఇది కొంచెం టైం పడుతుంది. మేబీ ఫ్యూ మినిట్స్. ఆలోపు we can have few questions. నాగేంద్ర బాబు. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. మనము సోనార్ క్యూబ్ డైరెక్ట్‌గా డాకర్ ఇమేజ్ యూజ్ చేయొచ్చు కదా సార్? ఇవన్నీ చేసుకునే బదులు. చేయొచ్చు. అది డాకర్ ఇమేజ్ అనేది చాలా లైట్ వెయిట్ అన్నమాట. అండ్ దెన్ ప్రతిసారి సర్వర్‌ని లాంచ్ చేయడము అలా అంత టఫ్‌గా అనిపిస్తది. ఓకే. అంటే ఇది పెయిడ్ వెర్షన్ సోనార్ క్యూబ్‌ని కాకుండా ఒక సింగిల్ టూల్ మొత్తం అందరూ యూజ్ చేస్తారు. కంపెనీస్‌లో పెయిడ్ వెర్షన్సే యూజ్ చేస్తారు. ఎంటర్‌ప్రైజ్ వెర్షన్సే యూజ్ చేస్తారు. అదే ఎవరు అదే కమ్యూనిటీ ఎడిషన్స్ యూజ్ చెయ్యరు. అదే మనం ఇట్లా ప్రాక్టీస్ పర్పస్ కోసం అది డాకర్ ఇమేజ్ కనుక యూజ్ చేస్తే అది ఇంకా ఈజీగా ఉంటది కదా! సో, ఏమీ పెట్టక్కర్లేదు కదా అని చెప్పి. అది నేను ఒకసారి యూజ్ చేశాను. డాకర్ ఈజీగానే ఇమేజ్ ఉంది. చెయ్యొచ్చు. నో ప్రాబ్లమ్. బట్ కంపెనీస్‌లో అయితే డాకర్ ఇమేజ్ యూజ్ చేయరన్నమాట. కంపెనీస్‌లో యూజ్ చేయరులెండి. వాళ్ళు ప్రాజెక్ట్స్‌లో కమర్షియల్ వెర్షన్ ప్రాక్టీస్‌లో కావాలంటే చేయండి. నో ప్రాబ్లమ్. ఓకే. ఏదైతే ఏంటి మనకి సోనార్ క్యూబ్ అనేది బ్రౌజర్‌లో యాక్సెస్ అవ్వాలి. ఆ! ఈ డాకర్‌ది అవుతుందండి మనకి. నేను చేశాను లాస్ట్ టైము. అది అవుతుంది. ఇప్పుడు మనం క్యూబర్నెటిస్ యూజ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక పాడ్‌ని రన్ చేయాలి. ఒక పాడ్‌ని దాంట్లో ఇమేజ్ వచ్చేసి సోనార్ ఇమేజ్ ఇచ్చేసి పాడ్‌ని రన్ చేయాలి. ఆ పాడ్‌కి ఇంటర్నెట్ యాక్సెస్ రావాలి అంటే నేనేం చేయాలి? ఇంగ్రెస్ ఇవ్వాలి. అవును. లేకపోతే ఇంక నేను ఒక సెపరేట్ వీఎం ఒకటి తీసుకొని అందులో సో డాకర్ కంటైనర్‌గా రన్ చేసి దాన్ని పోర్ట్‌ని ఎక్స్‌పోజ్ చేసి ఇక్కడైనా ఇవ్వాలి. అవును. సో, సోనార్ క్యూబ్ అనేది కొంచెం హెవీ. మళ్ళీ దాంట్లో టీ2.మైక్రోలో సోనార్ క్యూబ్ రన్ అవుతుందంటే నాకు డౌటే యాక్చువల్లీ. మీకు రన్ అయితే నో ప్రాబ్లమ్. అలానే చేయండి. అదే రన్ అయింది నాకు. అందుకనే ఇది ఒకవేళ మనం తీసుకొని డిస్ట్రాయ్ చేయడం మర్చిపోతే మనకి అట్లా బిల్లింగ్ పడిపోతా ఉంటది కదా! నాకోసారి అట్లాగే అయింది. బిల్లింగ్ పడుతుంది. డెఫినైట్‌లీ పడుతుంది. అందుకని డాకర్ యూజ్ చేశాను. అదేనైతే నాకు బానే వర్క్ అయింది. యాహ్! మీరు మన ఎన్విరాన్మెంట్‌కి తగినట్లు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే ఆల్ ఆఫ్ అస్ వి కెన్ యూజ్ ఇట్. సో, ఏం లేదు. ఒక వీఎం ఇంతకుముందు మనం చేసినట్లే గదా! ఒక వీఎం క్రియేట్ చేయడం, డాకర్ ఇన్‌స్టాల్ చేయడం అండ్ డాకర్ రన్ ద్వారా సోనార్ క్యూబ్‌ని రన్ చేయడం, -p ఏదో ఒక పోర్ట్‌ని ఎక్స్‌పోజ్ చేయడము. అప్పుడు అది ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది కాబట్టి అవర్ అప్లికేషన్స్ కెన్ యూజ్ జెన్కిన్స్‌లోంచి. ఆ జెన్కిన్స్‌లో మనం ఆ టోకెన్ ఐడీ ఇస్తే ఆటోమేటిక్‌గా అవి 2 సింక్ అయిపోతాయి మనకి. సో, ఇక్కడ నేను కొంచెం చూపించాల్సింది వేరే ఉంది. టూల్ ఓకే. కాన్ఫిగరేషన్ అదంతా జెన్కిన్స్‌లో. ఓకే. ఫస్ట్ ఇలా చేద్దాం. సరే. యాహ్! అంతేనండి, నాకైతే ఇంక ప్రాబ్లమ్. యాహ్! 9000 పోర్ట్. గణేష్. హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. యాక్చువల్‌గా డెవ్‌సెక్ యాప్స్ గురించి ఏదైనా ఫ్లో చెప్తారా? ఒక ఎగ్జాంపుల్ లాగా. అదే మనం చేద్దాం ఇక్కడంతా. ఓకే అండి. యాహ్! థాంక్ యూ. సోనార్ క్యూబ్ ఈస్ అప్ ఆపరేషనల్. మరెందుకు రావట్లేదు? కొంచెం టైం పడుతుందా? యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్, పాస్వర్డ్ వచ్చేసి ఈ ఇన్స్టెన్స్ ఐడి అని. కాదా? అడ్మినా? అడ్మిన్. యాహ్! అడ్మిన్. ఓల్డ్ పాస్వర్డ్ అడ్మిన్ 321 అడ్మిన్ 321. ఓకే. సో, ఇక్కడ మనం కొంచెం సెటప్ చేయాల్సొస్తుంది. ఓకే. సో, అది ఇంకా రేపు చేద్దాం. సో, సింపుల్ లాంచ్ చేయడం.
బట్ వన్స్ మీరు సోనార్ క్యూబ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత యూ కెన్ డిలీట్ ఇట్. ఓకే, ఏం అప్పుడు ప్రాబ్లం లేదు. సో దీన్ని కూడా మనం CI/CD టూల్స్ లో మెన్షన్ చేద్దాం. జెన్కిన్స్, ఇక్కడ నేను సోనార్ క్యూబ్ అని పెడతాను. సోనార్ క్యూబ్ అని పెట్టి ఇక ఒక రికార్డ్ క్రియేట్ చేయడం, sonar.daws అనాలి. దట్స్ ఆల్. ఏమైనా యూజ్ చేయకపోతే సబ్స్క్రిప్షన్ తీసుకున్న లింక్ పడుతుందా? మన ఉన్న సబ్స్క్రిప్షన్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. సబ్స్క్రిప్షన్స్, where can I see AMI subscription? AWS. AWS Marketplace. మీరు అన్సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సెంటోస్ నాకైతే బిల్ పడలేదు. ఇవన్నీ లాస్ట్ టైం మనం యూజ్ చేసినవి సెషన్స్ లో. June 9th, June 10th. ఇంక లాంచ్ చేస్తేనే మనకు పడుతుంది అనుకుంటాం ఇన్స్టెన్స్ కన్ఫర్మ్. బట్ ఎనీహౌ సేఫ్ సైడ్ అన్నిటిని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో దట్స్ ఆల్. ఇంకా మనకు అయిపోయింది కాబట్టి ఐ కెన్ గో అహెడ్ అండ్ delete the infrastructure. Okay, so that's all for today's session. Have a nice day. See you tomorrow. Bye bye.